విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ మొన్న చూస్తే కూడా పండుగకు కూడా వాళ్ళు రాలేదు. అండ్ మోహన్ బాబు గారు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో సాడ్ గా కూర్చొని ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టడం కూడా జరిగింది. ఆ వీడియో కూడా చూశారు. మీరు చూసారా మేము అది? నేను చూశాను. ఆవిడ కూడా మంచు మనోజ్ వాళ్ళ అమ్మగారు ఆవిడ నిర్మలా గారు సెకండ్ వైఫ్ గా వచ్చినప్పటికీ కూడా బిడ్డల ముగ్గురిని సరి సమానంగా చూసింది ఆవిడ. ఆ ఇంట్లో ఎప్పుడు ఈ పిల్లలు కూడా విష్ణు గాని లక్ష్మి గాని వాళ్ళ మదర్ ని సెకండ్ మదర్ అంటే సెకండ్ వైఫ్ అయిన పిన్నే అయినప్పటికీ కూడా ఆమె సెకండ్ గా వచ్చినా కూడా సొంత తల్లిలాగా ఆమె పట్ల చాలా ఘోరం. ఎక్కడ యొక్క తేడా నాకు అనిపించలేదు. ఎక్కడ బయటికి రాలేదు ఆ విషయాలు. ఏదన్నా ఉంటే కూడా బయటకు వచ్చేది. ఎప్పుడు అలాంటి మాటలు బయటికి రాలేదు. ఈ రోజు కేవలం డబ్బు వల్ల డబ్బు కోసము ఆ ఆస్తుల గురించి అన్నదమ్ములు ఇలా కొట్లాడుకుని పబ్లిక్ లో రావడం అనేది, మీరు ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థలో పటిష్టంగా కలిసిమెలిసి ఉంటారో అందరూ మీకు భయపడతారు. ఆ కేవలం ఆస్తుల కోసము ఆ బంధాలను వదులుకోవాలని గొడవలు పెట్టుకొని అన్నదమ్ములు తిట్టుకోవడం వల్ల దీని వల్ల అందరికి ఒక చిన్న చూపు ఏర్పడుతుంది. మీ కుటుంబం పట్ల ఒక బ్యాడ్ ఇంపాక్ట్ కుటుంబం పట్ల ఉంటది. ఈ మధ్యలో నలిగిపోతుంది నిర్మలా గారు. కానీ నిర్మల గారు ఎందుకు దీన్ని అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నారు, దీన్ని సెట్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఎందుకు నచ్చ చెప్పలేదు? ఆవిడకి అంత రోల్ లేదండి ఫస్ట్ నుంచి కూడాను. కమాండింగ్ అక్కడ కూడా పురుషాధిక్యత ఉండకూడదు అనటం లేదు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు కదా, మోహన్ బాబు గారు అన్ని చూసుకుంటుండేవారు. మంచు లక్ష్మి తల్లిని కూడా అందరినీ సమర్థించేటువంటి ఒక కెపాసిటీ ఉన్న మంచి స్ట్రాంగెస్ట్ మహిళ అంటాను నేను మా మంచు లక్ష్మిని. చాలా డేర్ అండ్ డైనమిక్ లేడీ. సో ఆమె అంత దూరం రాకుండా ఇంట్లో అన్ని మేనేజ్ చేస్తుంది. ఆమె ఎప్పుడైతే బాంబే వెళ్ళిపోయిందో నేను అనుకుంటున్నానండి, ఆవిడ ఇంట్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఇంట్లో నుంచి అంటే వాళ్ళకి అందుబాటులో లేకుండా దూరం అయిందో, అప్పటి నుంచి ఇంకా గొడవలు ఇలా ఎక్కువైనాయని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా మంచు లక్ష్మి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తే కొంతవరకు కుటుంబ గౌరవం కాపాడబడుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అంటే మోహన్ బాబు గారు ఇప్పుడు మనోజ్ గారు ఆలోచించింది కూడా ఒక వైపు కరెక్ట్ ఉన్నా కూడా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ విష్ణు గారి మీదనే చేస్తున్నారు, మనోజ్ గారికి కూడా ఒక పాత్ర ఇవ్వచ్చు కదా కన్నప్పలో అన్నది కొంతమందికి డౌట్ వస్తుంది. అదేనండి, ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి అనింది, ఏంటండి కన్నప్ప సినిమాలో మీకు ఆఫర్ ఇవ్వలేదు, మీ తమ్ముడికి ఇవ్వలేదు మీ విష్ణు అని అంటే ఆవిడ ఒకటే అనింది, మొత్తం కుటుంబ సభ్యులు ఉంటే ఎవరు చూస్తానండి, ఒకడు చేస్తున్నాడు కదా చాలు కదా. పైగా ఆమె ఎలా సమర్థించింది తెలుసా వాళ్ళ బ్రదర్ ని, నాకు చూడటానికి క్యారెక్టర్ అందులో లేదేమో అందుకే మా తమ్ముడు నాకు ఇవ్వలేదండి. ఎక్సలెంట్ ఉమెన్ అండ్ హౌ షీ బ్యాలెన్స్డ్ ఎవ్రీథింగ్. వెరీ గుడ్, ఎక్సలెంట్ గా చెప్పింది ఆమె. అలాగే మంచు మనోజ్ కి అదే కారణంతో ఇవ్వలేదు. పైగా ఈ అబ్బాయి కొద్దిగా ప్రొఫెషన్ ఓరియంటెడ్ లేడు. ఇప్పుడు అన్న తండ్రి ఇద్దరు మంచి యాక్టర్స్, ఈ అబ్బాయికి ఆ నేచర్ లేదేమో, అంటే యాక్ట్ చేయడం అనేది ఏదో సరదాగా చేశాడేమో. ఇంతకు ముందు కూడా ఆయన సినిమాలు పెద్దగా హిట్ అయిన దాఖలాలు లేవు. మీరు చూడండి, పెద్దగా మోహన్ బాబు సినిమా అయినంతగా తర్వాత దూసుకెళ్తా ఇలాంటి సినిమాలు విష్ణు చేసినా కూడా కొంచెం బాగానే ఉంది, దేనికైనా రెడీ. 2-3 సినిమాలు చేశాడు, చాలా బాగా ఆడినాయి. ఆ మాత్రం కూడా మంచి మన సినిమాలు ఆడకపోవడం వల్ల మోహన్ బాబుకి ఆ అబ్బాయి మీద కొంచెం నమ్మకం లేక, చిన్నోడు కదా పెత్తన వీడికి ఇస్తే డబ్బులు వృధా చేస్తాడు, ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కదండి, ఆయన కూడా ఊరికే రాలేదు కదా, సంపాదించాడు, కష్టపడ్డాడు, ఎన్నో రిస్కులు తీసుకొని ఉంటాడు. అలాంటి డబ్బు ఈ పిల్లలు కనుక వృధా చేస్తే మరి వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని ఎవరైతే బాగా చేయగలరో అని అనుకుంటున్నారో ఈయన మాట వింటున్నాడు కాబట్టి విష్ణుకి అంత పెత్తనం ఇవ్వడం జరిగింది. పైగా ఇంటికి పెద్ద కొడుకు, ఆబ్వియస్లీ ఎవరైనా పెద్ద కొడుకు ఎలా ఉన్నా కూడా నమ్ముతారు. పైగా ఈ అబ్బాయి నమ్మిన బంటులాగా తండ్రికి ఎలా చెప్తే ఇది చేయరా అంటే ఓకే డాడీ అంటున్నాడు, ఈ సినిమా చేద్దాం అంటే సరే డాడీ అంటున్నాడు. ఒక డిసిప్లిన్ తండ్రిలాగా ఫాలో అవుతున్నాడు కాబట్టి మోహన్ బాబు వాళ్ళ కొడుకు ఇచ్చి ఉండదు. వీడు చిన్నవాడు కాబట్టి మాట వినట్లేదు కాబట్టి. ఎందుకంటే అసలు విష్ణు కన్నా మంచు మనోజ్ నే మోహన్ బాబు ఒకప్పుడు ఎక్కువగా ప్రేమించాడు, ఎక్కువ గారం చేశాడు. దాంతో ఈ అబ్బాయి కొంచెం అదుపు తప్పాడేమో, అందుకని తండ్రి కొంచెం దారిలోకి వచ్చేంత వరకు ఓ పక్కన పెట్టుంచాడు. అంతేగాని ఆయన అన్యాయం చేస్తాడని నేను అనుకోను. ప్రస్తుతానికి అలా పార్షియాలిటీగా అలా ఉండుండొచ్చు, కానీ ఫ్యూచర్ లో అలా ఏమి చేయడండి. ఎందుకంటే బిడ్డలంటే తల్లిదండ్రులందరికీ ఎవరికైనా కూడా ప్రేమ ఉంటుంది, ఈక్వల్ ప్రేమ ఉంటుంది. వాళ్ళ ప్రవర్తనని బట్టి తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటుంది.